జగన్ అన్న సారా అమ్మేవాడే కాదు, పేదలకు సాయం చేసేవాడే కానీ అసలు ఇలాంటివి చేసేవాడు కాదు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ పిట్టాపురం పోయి పిట్ల పట్టుకమ్మాడు అంతేగాని ఇవన్నీ జగన్ అంటాం. అదే పోయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్ హైదరాబాద్ చిరంజీవి కాడికి వెళ్ళాడు. చిరంజీవి కాడికి పోయి వాళ్ళ అన్న కాడికి పోయి వాళ్ళని పిట్టాపురంలో గెలిపించుకోవాలని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళు చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవిని తీసుకుని పిఠాపురం వచ్చి ప్రచారానికి పవన్ కళ్యాణ్ దమ్ముజాలక పవన్ కళ్యాణ్ చిరంజీవిని అడ్డం పెట్టుకుని ప్రచారం నడిపిస్తున్నాడు. మరి చిరంజీవిని అడ్డం పెట్టుకుని ప్రచారం చిరంజీవి గారు వస్తే రేపు గెలుస్తాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో. పిఠాపురంలో ఆ పిఠాపురం ఊర్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెట్ల పట్టుకోవడానికి తప్పితే కనీసం పవన్ కళ్యాణ్కి అక్కడ ఒక ఓటు కూడా పడదు. అక్కడ ఉన్న ఆడగూతురు కూడా మంచి ఎమ్మెల్యే, ఇంతకుముందు ఆల్రెడీ గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే గారు అతను. అన్న ఒక మాట అన్న, ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, మేము వస్తే ప్రజలకు ఇది చేస్తామని వాళ్ళ జెండా చెప్పాలి కదా. కానీ నేను వస్తే ఈసారి ఇప్పుడు జగన్ పాతాలను తొక్కేపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదని మాట్లాడుతున్నాడు. నేను పవన్ కళ్యాణ్ వ్యక్తిని నేను ఖచ్చితంగా జగన్ తొక్కేస్తానని అంటున్నాడు. ఎన్ని పార్టీలతోటైనా సరే అతను పొత్తులు పెట్టుకోమను. జగన్మోహన్ రెడ్డి రేపు జూను మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలంటే ఆగపడ్డ పవన్ కళ్యాణ్ వ్యక్తి 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి దిక్కు దివానం ఉండదు. లాస్ట్కి నాకు తెలిసి ఎలక్షన్ అయిపోతే ఈ 5 సంవత్సరాలు అడ్రస్ కూడా అసలు కాపాడ్డ పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏపీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆగపడ్డ నాకు తెలిసి. వాస్తవంగా ఇది ఖచ్చితం. మన అందరు రాష్ట్రంలో కాపాడ్డు. ఈ సెల్లుల్లో వాస్తవంగా ఈ కుర్రోలు అనే వ్యక్తులు ఓట్లు లేని వాళ్ళు చూసారా పిల్లలు, ఆ పిల్లలు స్టేటస్